కొన్ని ఆహార పదార్థాలు కూడా అవసరమైతే మానేసి దేవునికి సమీపంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారి మనసు కొంచెం నలుగుతుంది, వారి మనసు కొంచెం దేవుని వైపు నడిపించబడింది. అలా ఎప్పుడైనా సరే మనం అలా చేసేటువంటి ప్రార్థనకు దేవుడు ఆసనుడుగా ఉంటాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో పరిస్థితులు, కాపుదల లేకుండా ఇబ్బందులుగా ఉన్న మన జీవితంలో విరిగిన మనసుతో ప్రార్థన చేస్తే, నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే మనం ప్రభు మనలను రక్షించేవాడుగా ఉన్నాడు, ప్రభు మనలను బలపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్లానే